పురంధరేశ్వరితో జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ భేటీ అయ్యారు. జనసేన తమ మిత్రపక్షమే అని మరోసారి పురంధరేశ్వరి స్పష్టం చేశారు. నాదెండ్లతో భేటీ మర్యాదపూర్వకమేనని అన్నారు. శివప్రకాష్ని కలవనీకే మనోహర్ వచ్చినట్టు తెలిపారు. షర్మిల కాంగ్రెస్లో చేరడం ఆమె వ్యక్తిగత విషయం అంటూ తెలిపారు. ఇక తమ పార్టీ బలోపేతం కోసమే తాము పనిచేస్తామన్నారు. పొత్తులతో పాటు పార్టీ బలోపేతంపై నాదెండ్లతో చర్చించినట్టు ఆమె చెప్పారు. పొత్తులపై తమ అభిప్రాయాలను అధిష్టానానికి వివరిస్తామని, అంతిమ నిర్ణయం బీజేపీ అధిష్టానం తీసుకుంటుందని తేల్చి చెప్పారు. అనేక విషయాలు మీద జరిగాయండి. రాజకీయ కోణంగా ఏ రకమైనటువంటి కార్యాచరణ చేపట్టాలి, ఏ స్ట్రాటజీతో ముందుకు వెళ్ళాలి, వీటన్నిటి మీద కూడా డిస్కషన్ జరిగింది. కార్యకర్తలు నాయకుల యొక్క అభిప్రాయాల సేకరణ జరిగింది నిన్న ఇవాళ. అవన్నీ కూడా క్రోడీకరించి ఢిల్లీకి పంపిస్తాం. నిర్ణయం వారు తీసుకుంటారు. జనసేన మాత పొత్తులో ఉన్నారని చెప్పారు. మేము కూడా ఎప్పుడు కూడా జనసేన నుండి దూరంగా జరిగామని మేము చెప్పలేదు. వారు మర్యాదపూర్వకంగా ఇవాళ శివప్రకాష్ గారు వచ్చారు, వారిని కలవటానికి వచ్చారు, నన్ను కలిశారు. దాన్ని నేను రాష్ట్రం కాదండి, కార్యకర్తల యొక్క మనోభావాలకు అనుగుణంగా మేము వెళ్తాం. ఏ విషయం మీద అయినా సరే వారందరి అభిప్రాయాలు తీసుకోవడం జరిగింది. పొత్తు అనేది నిర్ణయం మేం కాదు కదా చేసేది, కాబట్టి ఇవన్నీ కూడా పైకి పంపిస్తాం. వారు నిర్ణయించి చెప్తారు. మాకు ప్రత్యేక హోదాకి సంబంధించి ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు దాన్ని యాక్సెప్ట్ చేశారు. దాన్ని యాక్షన్లో కార్యాచరణలో పెట్టవలసినటువంటి అవసరం ఉన్నా దాని కార్యాచరణలోకి తీసుకురాలేదు. కనుక ఇవాళ మళ్ళీ తిరిగి ప్రత్యేక కేటగిరీ ప్రత్యేక హోదా గురించి మాట్లాడడం అనేది అది ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ టైమ్లీ. పొత్తు ఒక్క అంశం కాదండి, వేరే వేరే అంశాల మీద ఇప్పుడు పార్టీని రాబోయే ఎన్నికలు అంతా కలిపి ఎన్నికలు 2-3 నెలల్లో ఉన్నాయి. కనుక ఎన్నికల్లో ఏ విధంగా ఏ స్ట్రాటజీతో ముందుకు వెళ్ళాలి అనేటువంటి అంశాలు, సంస్థాగతంగా మనం ఏ మేరకు బలంగా ఉన్నాయనేటువంటి అంశాలు, ఏ రకమైనటువంటి కార్యాచరణతో ముందుకు వెళ్ళాలి అనేటువంటి అంశాలు, ఇవన్నీ కూడా మేము చర్చించుకున్నాం. లైక్ ఐ సెడ్, ఇవాళ కార్యకర్తలతోటి నిన్న జరిగింది, ఇవాళ జరిగింది. ఇవాళ నాయకులతోటి చేసాం, నిన్న కార్యకర్తలందరితో కూడా మా చర్చ జరిగింది. అన్ని విషయాలు ఇక్కడికి శివప్రకాష్ గారు వచ్చారు. అన్ని విషయాలు వారి దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. వారు ఈ విషయాలన్నీ కూడా పైకి ఢిల్లీకి తీసుకుని వెళ్తారు. వారు ఏ పార్టీలో చేరారో మాకు ముఖ్యం కాదు కదా. మేము మా పార్టీని ఏ విధంగా స్ట్రెంథెన్ చేసుకుంటాం అనేదే కదా మాకు కావాలి. డిస్కషన్